హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పే రెసిపీ ఏంటంటే గులాబీ పూలు అంటారు కదా, సల్లగుత్తులు అని కూడా అంటారు. అవి చేస్తున్నాం ఫ్రెండ్స్. మైదా 4 కప్పులు వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, వరిపిండి 4 కప్పులు వేస్తున్నాము. ఇవన్నీ సమాన క్వాంటిటీలో తీసుకున్న తర్వాత సమాన క్వాంటిటీలో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే క్రిస్పీగా బాగుండాలి కదా ఫ్రెండ్స్, అందుకే సమాన క్వాంటిటీ తీసుకోవాలి. 2 కప్స్ పంచదార, 2 కప్స్ పంచదార తర్వాత యాలకుల పొడి కొంచెం స్మెల్ కోసం అంతే. స్మెల్ కోసం వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడ ఉండలు కానీ చిన్న చిన్న గడ్డల కింద కానీ లేకుండా చూసుకోవాలి. ఇలా చేసుకున్న కన్సిస్టెన్సీని తీసి ఒక గిన్నెలో వేసుకుని కొంత పిండి గిన్నెలో వేసుకోవాలి. ఇలా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ మరిగించుకోవాలి. దాంట్లో గులాబీ గుత్తి కూడా పెట్టాలి. అది కూడా బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. బాగా కాలాలి. బాగా కాలితే గులాబీ బాగా వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, పిండి తీసుకున్నాను చూడండి. ఇప్పుడు గులాబీ పువ్వు దాంట్లో పెడుతున్నాను చూడండి. దీన్ని గులాబీ పువ్వు అంటారు, కొన్ని చోట్ల చల్లగుత్తు అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.